వీరిద్దరిలో అయితే ధనస్సు మీన, ధనస్సు రాశి వారి డామినేషన్ ఎక్కువగా ఉంటుందండి. దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. ధనుసు రాశి జ్యోతిష శాస్త్రం ప్రకారం అగ్నితత్వపు రాశి అండి. అంటే ఫైర్ సైన్ అంటారు. భగభగా మండే అగ్నిలాగానే కోపంతో, ఆవేశంతో ఉండే అవకాశాలు ఉంటాయి. మీనరాశి వారిదేమో వాటర్ సైన్ అండి. శాంతంగా ఉంటారు. అయితే వీరిద్దరి రాశ్యాధిపతి బృహస్పతి. అంటే ఇద్దరిని పాలించే గ్రహం గురువే. కాబట్టి వీరిద్దరి మధ్య కొన్ని సిమిలారిటీస్ అయితే ఉంటాయండి. ధనుసు రాశి వారికి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వారికి ఏదైనా విషయం గురించి పూర్తిగా తెలియకపోయినప్పటికీ కూడా తెలిసినంత వరకు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. మీనరాశి వారిదేమో చాలా సున్నితమైనటువంటి స్వభావం అండి. ఆదర్శవంతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి వారి దగ్గర. అయితే ఆత్మవిశ్వాసం అనేది తక్కువగా ఉంటుంది. ధనుసు రాశి వారి కంటే మీనరాశి వారి దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా వీరంత కాన్ఫిడెంట్గా మీనరాశి వారు ఉండలేకపోతారు. వీరిద్దరి మధ్య ఉండే తేడా ఇదేనండి. ధనుసు రాశి వారేమో చాలా స్పీడ్ అండి. ఆ స్పీడ్ కూడా కొన్నిసార్లు వారి కుటుంబం పైన ప్రభావం చూపుతుంది. ఎందుకంటే నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ, పని చేసే విషయంలో కానీ, వేటినైనా అమలు చేసే విషయంలో కానీ స్పీడ్గా ఉంటారు. కొన్నిసార్లు ఆలోచన చెయ్యరు. మీనరాశి వారేమో కొద్దిగా ఆపోజిట్. ఏ విషయంలోనూ ఆకస్మికంగా ముందుకు వెళ్ళరండి. అంటే చిన్న నిర్ణయం తీసుకోవటానికి కూడా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్నిసార్లు ధనుసు రాశి వారు దూకుడు స్వభావం వల్ల ఆలోచించకుండా నిర్ణయాలను తీసుకుని నష్టపోతారు. ఇద్దరికీ గురువు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి ఇద్దరూ కూడా నిజాయితీ గల వ్యక్తులుగా చెప్పవచ్చు. అయితే కొంత వ్యత్యాసం ఉంటుందండి వీరిద్దరి మధ్య. ఒకరిదేమో ఫైర్ సైన్, ఇంకొకరిదేమో వాటర్ సైన్. మీనరాశి వారు ఏంటంటే బాధ్యతలు ఏమీ లేకుండా, ప్రెషర్ అనేది లేకుండా సంతోషంగా జీవించడానికి ఇష్టపడతారు. అంటే వీరికి సౌకర్యాలు ఇంపార్టెంట్ అండి. ఏదైనా బాధ్యతను వారికి అప్పగించారనుకోండి, చాలా భారం అనేది వారి నెత్తిన పడినట్లుగా ఫీల్ అవుతారు. ధనుసు రాశి వారేమో నెత్తిపైన బాధ్యతలు ఉన్న పెద్దగా ఫీల్ అవ్వరు, కానీ వీరికి కొంచెం బద్ధకం ఎక్కువ అండి. మీనరాశి వారే కొద్దిగా యాక్టివ్గా ఉంటారు ధనుసు రాశి వారితో పోల్చుకున్నట్లయితే. అయితే వృత్తి వ్యాపారాల విషయంలో ధనుసు రాశి వారే ముందుకు వెళ్తారు. ఉదాహరణకు ఒకవేళ మీనరాశి వారికి వైఫల్యం ఎదురైంది అనుకోండి, ఏ విషయంలోనైనా ఫెయిల్ అయ్యారు, వారు అనుకున్నట్లుగా జరగలేదు, ఊరికే డిప్రెస్ అయిపోతారు, ఊరికే డేలా పడిపోతారు, బాగా బాధపడతారండి. అంటే ఒక 2-3 రోజులు దాని గురించే ఆలోచిస్తారు, బయటికి రారు. ధనుసు రాశి వారైతే అలా కాదండి. చాలా విషయాలలో గతహ అనుకునే టైప్ అన్నమాట. వారి వల్ల ఏదైనా పొరపాటు అయింది, లేదా వారికి ఏదైనా నష్టం జరిగింది అనుకోండి, గతంలో ఏవైనా పొరపాట్లు అయినా సరేలే ఇక నుండి జాగ్రత్త పడదాం. ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినా సరే మీనరాశి వారి కంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. అయిపోయిందిలే అనుకుంటారండి. అందుకే ధనుసు రాశి వారి దగ్గర మీనరాశి వారి కంటే కూడా కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ధనుసు రాశి వారే ముందుకు వెళ్తారు. ధనుసు రాశి వారే దూసుకుపోతారు. మీనరాశి వారు ఏ చిన్న విషయం వచ్చినా సరే డేలా పడిపోవటం కానీ, తక్కువ కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల ధనుసు రాశి వారి కంటే వృత్తి వ్యాపారాల విషయంలో కొద్దిగా వెనకపడే అవకాశాలు ఉంటాయి. ఒక మాటలో ధనుసు రాశి వారేమో ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారండి, పాస్ట్ గురించి మర్చిపోతారు, గతంలో జరిగిన విషయాల గురించి మర్చిపోతారు. మీనరాశి వారేమో అప్పుడు అలా జరగకుండా ఉండాల్సింది కాదే, నేనే తప్పు చేశాను, అలా చేయకుండా ఉండాల్సింది కాదే అని నిన్నటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకుంటారు. ఇదే వీరిద్దరి మధ్య ఉన్న తేడానండి. మీనరాశి వారేమో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతారు. హ్యాపీనెస్ వచ్చినా దాచుకోలేరు, బాధ వచ్చినా ఓర్చుకోలేరు. అంటే వెంటనే బయటపడిపోతారు. వారి జీవిత భాగస్వామి దగ్గరికి వెళ్ళి ఎక్కువగా సంతోషపడటం కానీ, ఎక్కువగా బాధపడటం కానీ, డేలా పడిపోవటం కానీ చేస్తారు. అది ధనుసు రాశి వారికి అలుసు అవుతుంది.
ధనుసు రాశి వారేమో ఏది జరిగినా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ వచ్చినా సరే మనసులో ఏమైనా బాధ ఉంటుందేమో కానీ డేలా పడిపోరండి. అదే వారిలో ఉండే ఒక పాజిటివ్ పాయింట్గా చెప్పవచ్చు. ధనుస్సు రాశి వారి ధైర్యమే వారి ధనలక్ష్మి, మీనరాశి వారి పిరికితనమే వారి బలహీనత. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ధనుస్సు రాశి వారు ఫాస్ట్ అని చెప్పా, మీనరాశి వారు కొద్దిగా స్లో అని చెప్పా. కానీ మీనరాశి వారు లేట్ అనుకుంటాము, కానీ ఏదైనా నిర్ణయం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే తీసుకుంటారండి. దానివల్ల వీరి వల్ల పొరపాట్లు అనేవి తక్కువ అవుతాయి. ధనుసు రాశి వారు కొన్ని విషయాలలో, మెయిన్గా ముఖ్య విషయాలలో అన్నీ నాకే తెలుసు అన్నట్లుగా ఫాస్ట్గా నిర్ణయాలను తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ నష్టం అనేది కుటుంబం పైన కూడా ప్రభావం చూపుతుంది. అంటే మనుషులందరూ ఒకలాగా ఉండరు కదండి. ఇక్కడ ధనుస్సు రాశి వారికి ఉన్న పాజిటివ్స్ వారి దగ్గర ఉన్నాయి. ధనుస్సు రాశి వారికి కొన్ని బలాలు ఉన్నాయి, మీనరాశి వారికి కొన్ని బలాలు బలహీనతలు ఉన్నాయి. ఎప్పుడైతే ఇద్దరూ డామినేటింగ్గా ఉంటారో అప్పుడు గొడవలు ఎక్కువగా అవుతాయండి. కానీ ఇక్కడ కొన్ని విషయాల్లో ధనుసు రాశి వారు సర్దుకుంటారు, ఎక్కువ విషయాల్లో మీనరాశి వారు సర్దుకుంటారు. కాబట్టి ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా సరే వీరి బంధం అనేది బాగుంటుందండి. అలాగే సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంతమైనటువంటి మనసుతో ఉంటారు. వారి ముఖం చూసినా సరే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. కోపం అనేది అంత త్వరగా రాదండి. కానీ ఒకవేళ కోపం వస్తే మాత్రం దానిని ధనుస్సు రాశి వారు కూడా భరించలేరు అని చెప్పవచ్చు. కోపం వస్తే మాత్రం విపరీతంగా ఉంటుంది. ఇక ధనుస్సు రాశి వారు అంటారా, చీటికి మాటికి కోపం వస్తుందండి వారికి. అయితే ధనుస్సు రాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకున్నాక దాని మీదే నిలబడతారు. మీనరాశి వారేమో కొద్దిగా కంగారు ఎక్కువ వీరికి. వారి ఆలోచనలు అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. నిలకడ అనేది వారి ఆలోచనలలో ఉండదు, భయపడుతూ ఉంటారు కొన్ని విషయాలలో. ధనుసు రాశి వారికి ఏమో తెగింపు ఎక్కువ. అయితే ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే కుటుంబం కోసం మీనరాశి వారి కంటే కూడా నేనే ఎక్కువ త్యాగాలను చేశాను, నేనే ఎక్కువగా సాక్రిఫైస్ చేశానని భ్రమపడతారే కానీ మీనరాశి వారు చాలా వరకు సర్దుకుంటారండి. కానీ వారు బయటికి చెప్పరు, నేను ఈ విషయంలో సర్దుకున్నా, ఆ విషయంలో సర్దుకున్నానని బయటికి చెప్పరు. కొన్ని విషయాలలో మాత్రం మీనరాశి వారు దొరకటం ధనుస్సు రాశి వారి అదృష్టంగా భావించాలి. అయితే వారికి ఉండే ప్రేమ అనేది వారికి ఎలా వ్యక్తపరచాలో తెలియక అతి జాగ్రత్తలు చెప్తూ ఉంటారండి. అంటే చెప్పిన మాటే పదే పదే చెప్పటం కానీ, బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ, ఆహార విషయంలో కానీ పదే పదే జాగ్రత్తలు చెప్పటం కానీ, ఈ విషయాలు అనేవి ధనుస్సు రాశి వారిని కాస్త చికాకు పెడతాయి. ఎందుకంటే ధనుస్సు రాశి వారికి బాల్యం నుండే ఏదైనా విషయాన్ని పదే పదే చెప్తే నచ్చదు వారికి. మీనరాశి వారికి ఏమో అతి ప్రేమ ఉంటుంది కాబట్టి ఎక్కువగా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. వారి మనసులో ఉన్న ప్రేమను అలానే చూపించడం తెలుసు వారికి. ఈ విషయంలో కూడా ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీనరాశి వారు చూస్తానికి ఎలా కనిపించినా సరే దుష్ట బుద్ధి అయితే ఉండదండి వారికి. క్షమాగుణం అనేది ఎక్కువ. ఎవరిపైన కోపం వచ్చినా సరే వారిలో వారు బాధపడతారు. భవిష్యత్తులో నా సమయం వచ్చినప్పుడు చూస్తానంటారే తప్ప నిజంగా సమయం వస్తే కక్ష తీర్చుకోరండి. దుష్టులను కూడా మంచిగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు. అది వారిలో ఉన్న గొప్ప గుణంగా చెప్పవచ్చు. అదే ధనుస్సు రాశి వారిని ఎవరైనా మోసం చేశారనుకోండి, వారిని ఎవరైనా అన్నారనుకోండి, ఖచ్చితంగా బదులు తీర్చుకుంటారు. పనిగొట్టుకుని మరి ఆ నొప్పి ఏంటో వారికి తెలిసేలాగా చేస్తారు. వీరిద్దరి మధ్య ఉన్న తేడా అనేది ఇదే. అయితే మీనరాశి వారు ఎంత కష్టపడినా ధనుస్సు రాశికి అధిపతి గురువు కావడం, దానితో పాటుగా రాశి చక్రంలో మ్యాజికల్ నెంబర్ అయినటువంటి 9వ సంఖ్య 9వ రాశి కావటం వల్ల వీరికి దైవ బలం అనేది ఎక్కువగా ఉంటుందండి. కొంచెం అదృష్టవంతులే అని చెప్పవచ్చు. అయితే ఈ వీడియో చూస్తున్న ధనుస్సు రాశి వారు నన్ను తిట్టుకోవచ్చండి. చిన్నప్పటి నుండి చాలా కష్టాలు పడ్డానండి, ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేశాను, నేను అదృష్టవంతుడేంటి లేదా నేను అదృష్టవంతురాలనేంటి అనుకోవచ్చు.
జీవితంలో మీకు ఏ సమస్య ఎదురైనా సరే వెంటనే దైవం ఒక మార్గాన్ని చూపిస్తాడండి. నెట్టుకు వచ్చే తెలివితేటలను ఇస్తాడు, నెట్టుకు వచ్చే కాన్ఫిడెన్స్ని ఇస్తాడు. అది చాలదా ధనుసు రాశి వారికి దైవ బలం ఉంది అని చెప్పడానికి? మీనరాశి వారి కంటే కొద్దిగా అదృష్టవంతులుగా చెప్పవచ్చు. కానీ మీనరాశి వారు దొరకటం కూడా ధనుసు రాశి వారు అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే వారు బయటికి చెప్పకపోయినా చాలా విషయాలలో సాక్రిఫైస్ చేస్తారండి, చాలా విషయాలలో సర్దుకుంటారు. కానీ పదే పదే ఒకే మాట చెప్పటం కానీ కొన్ని విషయాలలో విసిగిస్తారేమో కానీ మంచివారు. వారిలో ఉండే కంగారుతనం కొన్నిసార్లు మీకు చికాకును కలిగిస్తుంది. ఒకవేళ మీ రాశి మీ జీవిత భాగస్వామి రాశి ధనుసు రాశి మీనరాశి అయితే కింద కమెంట్ సెక్షన్లో మీ వైవాహిక జీవితం ఎలా ఉంటుందో కమెంట్ చేయండి.